అలానే నాంపల్లి కోర్టులో పట్నం నరేందర్ రెడ్డి గారిది అదేవిధంగా 27 మంది రైతులది మొత్తం నిన్న ఇయాల వాదనలు మొత్తం అయిపోయినాయి అన్న చెప్పింది కరెక్ట్. ఆర్ఎస్ ప్రవీణ్ అన్న 24 రోజులు ఆడికెళ్ళి వికారాబాద్ కోర్టుకెళ్ళి ఇక్కడికి ఫైల్ రాలే. అప్పుడు మళ్ళీ పీపీ లేకుండే మళ్ళా మన పట్నం నరేందర్ రెడ్డి భార్య శృతి తర్వాత మన నాయకులు మన లాయర్లు మన లీగల్ సెల్లోలు పాపం అందరు తనలాడి ఆడ హైకోర్టులో రిజిస్ట్రార్ దగ్గర పోయి ఇట్లా ఉన్నది పరిస్థితి 24 రోజులు అమాయకులు పాపం వాళ్ళు జైలు ఉన్నారు, ఇది అన్యాయం అంటే నిన్న ఈరోజు వాదనలు పూర్తయినాయి. మరి అన్ని అనుకూలిస్తే అంతా మంచిగా జరిగితే రేపు తీర్పు వెలువడే అవకాశం ఉంది. మంచి జరగాలని మనస్ఫూర్తిగా అందరం కోరుకుందాం. దబ్బన మనకు అనుకూలంగా తీర్పు రాకపోతే వెంటనే హైకోర్టుకు పోదాం, అవసరమైతే సుప్రీంకోర్టు దాకా కూడా పోదాం, వదిలిపెట్టద్దు, ఎట్టి పరిస్థితుల్లో రాజీ పడద్దు అంటున్నాడు కదా రేవంత్ రెడ్డి. నేను కొడంగల్లో పరిశ్రమలు పెడుతుంటే మీకు ఎందుకు ఇబ్బంది అవుతుంది అని మాట్లాడుతున్నాడు. ఇలా కొడంగల్ భూములు ఎవరి కోసమో మీకు ఎరికే కదా, అదాని కోసం అల్లుడి కోసం తీసుకుంటున్నాడు, అదాని కోసం అల్లుడి కోసం తీసుకుంటా ఉన్నాడు. అదాని సిమెంట్ ప్లాంట్ పెడతాడట, అల్లుడు ఫార్మా కంపెనీ పెడతాడట అక్కడ. నేను అందుకే మీకు నేను విజ్ఞప్తి చేసేది, తిరుపతి రెడ్డి వచ్చినా కాంగ్రెస్ వాడు ఎవడొచ్చినా వాళ్ళకు ఒక్కటే చెప్పండి, పరిశ్రమలు పెట్టి ఉద్యోగాలు ఇస్తా అంటున్నావు కదా, బాగా ప్రేమ ఉంది కొడంగల్ మీద అంటున్నావు కదా, మరి నీకు నీ సొంత నియోజకవర్గం రేవంత్ రెడ్డిది కొడంగల్ కాదు, అక్కడ అచ్చంపేట కల్వకుర్తి ఆ ప్రాంతం కల్వకుర్తి తాలూకా. రేవంత్ రెడ్డిని అడగండి, ఆయన కుటుంబాన్ని డిమాండ్ చేయండి, తిరుపతి రెడ్డిని అడగండి. మీకు ఇంత ప్రేమ ఉంటే మీరు ఒక పని చేయండి అన్న, మీకు వెల్దండలో 500 ఎకరాలు జాగుంది కదా, వెల్దండలో ఇప్పుడు అంటున్నావు కదా ఎకరానికి 20 లక్షలు ఇస్తా అంటున్నావు కదా, ఆ 20 లక్షలు ఏదో నువ్వు తీసుకో, 5 లక్షలు మా బీఆర్ఎస్ పార్టీ నుంచి మేము ఇస్తాం నీకు, ఆ భూములలో పెట్టు, నువ్వు పరిశ్రమ అదాని పరిశ్రమను తెచ్చి గన్ల పెట్టు, అనవసరంగా మాకొద్దు ఈ దరిద్రం అని చెప్పండి గట్టిగా. నువ్వు నిజంగానే మొగాడు అయితే 10 రోజులు ఇదంతా ఒడిచిపోయినాక మిగిలిన 4-5 రోజులు ఉన్నాయి కదా, ఈ స్కాము ఆ స్కామ్ అంటున్నావు కదా, మొగోనివైతే అసెంబ్లీలో చర్చ పెట్టు, అక్కడనే సమాధానం చెప్తా నీకు, అసెంబ్లీలోనే చెప్తా ఉన్నా. ఈ ఫార్ములా ఆ ఫార్ములా అంటున్నావు కదా, ఏ ఫార్ములా అన్నదే నీ ఇష్టం, తీసుకురా అసెంబ్లీలో పెట్టు, 4 గోడల మధ్యన క్యాబినెట్లో కూర్చొని ఎవరిని ఎట్లా లోపల పెట్టాలి, ఎవరి మీద ఏం కేసు పెట్టాలి, ఎవరిని ఎప్పుడు నూకాలి, ఇది కాదు ప్రభుత్వం చేయాల్సిన పని. ప్రభుత్వం చేయాల్సిన పని ప్రజాహితమైన పని చేయాలి, ప్రజలకు మంచి చేసే ఆలోచన చేయాలి. ఎప్పటి నుంచి మరి కొత్త రేషన్ కార్డులు ఇవ్వాలి, ఎప్పుడు పెంచిన పెన్షన్లు ఇవ్వాలి, ఎప్పుడు 6 గ్యారంటీలు అమలు చేయాలి, ఎప్పుడు 420 హామీలు అమలు చేయాలి. బీసీ డిక్లరేషన్లో చెప్పినావు, రైతు డిక్లరేషన్లో చెప్పినావు, విద్యార్థి డిక్లరేషన్ అని చెప్పినావు, ఎస్సీ ఎస్టీ డిక్లరేషన్ అని చెప్పినావు. వాటిలో చెప్పిన మాటలు ఎప్పటి నుంచి అమలు చేస్తావో గవి చర్చ చేయాలి క్యాబినెట్లో.